వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో ఈ రోజు మనం వచ్చేసి నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్న ఈ 2 BHK ఫ్లాట్ సేల్కి అయితే మనం అయితే వచ్చామండి. అండ్ ఇది ఎలా ఉంది ఏంటిదని మీకు అయితే తెలియాలంటే ఫస్ట్ ఇల్లు చూడాలి. సో ఇల్లు చూసిన తర్వాత సో ఇది ఎంత విత్తుంది ఏంటి, దీని ప్రైస్ ఏం చెప్పారు, ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం. సో అలా మాట్లాడుకోవాలంటే మీరైతే ఈ వీడియో చూడాలి ఫుల్గా. సో ఫస్ట్ వచ్చేసి మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో 1 minute లో చూపించాలంటే మీకు అయితే అంత ఈజీగా సరిపోదండి. ఎందుకంటే 1 minute లో జస్ట్ ఒక ఎంట్రన్స్, ఇది డోర్ ఇలా అని చెప్తే క్లియర్గా మీకు అర్థం కాదు. సో ఫుల్ వీడియో మీరు చూస్తేనే మేము పెట్టిన మనీ అనేది, అంటే మేము ఇంత పెట్టాం కదా ప్రైస్, దానికి వర్తా కాదా తెలియాలంటే ఫస్ట్ మీరు వీడియో చూడండి. సో మనమైతే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసి వీడియోలోకి ఎంటర్ అయిన తర్వాత ఇల్లు చూసి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ ఫ్లాట్కి వచ్చేసి టోటల్ 5 floors ఉన్నాయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో మనకైతే 102 రూమ్ నెంబర్ అనమాట, సారీ 102 ఫ్లాట్ నెంబర్. సో మనకు వచ్చేసి లిఫ్ట్ చూసుకోవచ్చు. సో ఈ ఫ్లాట్ కి వచ్చేసి లిఫ్ట్ కూడా ఉంది. సో ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే లిఫ్ట్ అవైలబుల్ గా ఉంది. అండ్ పక్కనే స్టెప్స్ కూడా ఉన్నాయి. సో స్టెప్స్ ఎక్కి రావచ్చు, లిఫ్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ ఇంటికి వెళ్దాము, రూమ్ ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి 102 అండి. సో బయట మనము షూస్ అవి పెట్టుకోవడానికి ర్యాక్ చూడండి. సో మనం స్లిప్పర్స్ కానీ ఏదైనా ఐటమ్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు బయట ఈ ఫ్లాట్ లో. ఇంకా నార్మల్ గా బట్టలు వేసుకోవడానికి ఇలా ఒక తీగ కట్టేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 102 చూడండి, ఫస్ట్ ఫ్లోర్. సో లిఫ్ట్ కి మనకి రైట్ సైడ్ లో ఉంటుంది. ఇది వచ్చేసి డోరు. సో డోర్ కి వచ్చేసి మనకి ఇక్కడ బయట నుంచి ఎవరైనా పర్సన్స్ వచ్చినారంటే చెక్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న హోల్ కూడా ఉందండి. సో ఇది వచ్చేసి నార్మల్ గా చాలా మంది తెలిసిందొచ్చు. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఈ పర్సన్స్ ఎవరు వచ్చారు ఏంటి తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ హోల్ నుంచి మనం చూసి పర్సన్స్ ని డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ డోరు. ఈ డోర్ ఎంట్రెన్స్ ఓపెన్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఇది హాల్ అండి. సో ఈ హాల్లో వచ్చేసి స్టార్టింగ్ ఎదురుగానే మనకు టీవీ వాల్ ఉండదు చూడండి. టీవీ వాల్ పెట్టుకోవడానికి ఇలా కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ టీవీ కోసం స్విచెస్ ఉన్నాయి. అండ్ ఈ కబోర్డ్స్ కి వచ్చేసి ఇక్కడ చూడండి చిన్న చిన్న ర్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి కావాల్సిన వస్తువులు ఏదైనా టీవీ రిమోట్స్ కానీ షోకేస్ ఐటమ్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇలా. సో పైన కూడా స్పేస్ ఉంది చూడండి. సో ఇక్కడంతా ఈ హాల్లో వచ్చేసి ఇక్కడ ఒక వాల్ కి వచ్చేసి మనకు చిన్న బల్బ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మనకు ఇక్కడ కూడా ఉందండి. సో ఇక్కడ కూడా లైట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది చూడండి. సో ఇంకా ఫ్యాన్ కోసం అన్ని అయితే ఇక్కడ పెట్టారు. సో ఫ్యాన్ కోసం చిన్న కప్స్ ఉన్నాయి. అండ్ ఫ్యాన్ హ్యాంగ్ చేసుకోవడానికి కడ్డీలు ఉన్నాయండి. అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ పెట్టించారు. సో ఇది వచ్చేసి ఆల్రెడీ యూజ్ చేసిన హౌసే అండి. సో వీళ్ళు కొంచెం వేరే ప్లేస్ కి మూవ్ అవడం వల్ల సేల్ చేస్తున్నారు. సో వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ పక్కనే కిటికీ ఉందండి. సో కిటికీ ఇక్కడ ఉంది. అండ్ దీనికి డోర్స్ కూడా ఉన్నాయి. సో గ్లాస్ ఫిట్టింగ్స్ తో చేపించారనమాట. ఇక్కడ కిటికీ పక్కనే మనకు ఈ డోర్ లో స్విచ్ బోర్డ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ స్విచ్చెస్ చూడండి, ఇవన్నీ స్విచ్చెస్ కూడా ఉన్నాయి. అండ్ దీని పక్కనే మనకు వచ్చేసి పవర్ సప్లై బాక్స్ చూడండి. చూడండి మనకు పవర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ స్ట్రిక్ట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి రూమ్ కి ఇక్కడ నుంచే కనెక్షన్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి ఆల్రెడీ యూజ్ చేసిన హౌస్ కాబట్టి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడం కోసం కొంచెం పవర్ సప్లై తీసేశారు. అండ్ మనకి ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్ లో ఉంటుందండి, పడమర వైపు. సో ఈ హాల్ వచ్చేసి ఇంకొకటి మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కింద. సో ఇక్కడ కింద కూడా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మామూలుగా ఏదైనా ఫ్రిడ్జ్ కోసం కానీ లేకపోతే మనం సోఫాలో కూర్చున్నప్పుడు ఛార్జింగ్ పాయింట్స్ లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం వచ్చేసి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనకు కొంచెం చిన్నగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ చూడండి, ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయండి. సో మంచి ఫినిషింగ్ ఉంది. ఏది కూడా చేతులు పట్టి కానీ లేకపోతే పాడైపోయినట్టు అట్లా ఏం లేదు. సో ఇక్కడ కింద ఉన్నాయి మనకి, ఇంకా పైన కూడా కబోర్డ్స్ ఉన్నాయి చూడండి. సో వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీలు ఉన్నాయి చూడండి. సో కిటికీలకు వచ్చేసి పక్షులు రాకుండా గ్రిల్ పెట్టించారు వీళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ కోసం మనకి ఇక్కడ ఆల్రెడీ ప్లగ్ ఉంది. సో ఇక్కడ ఏసీ ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ కనెక్షన్ ఆల్రెడీ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా ఇదే రూమ్ లో వచ్చేసి మనకు ట్యూబ్ లైట్ కాకుండా ఇక్కడ చూడండి బెడ్ లైట్ కోసం ఇక్కడ ఒక బల్బ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ఇక్కడ హోల్ ఉంది మీకు. ఇది ఎందుకంటే మీరు నార్మల్ గా ఇక్కడ డిష్ వాషర్ కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్ పెట్టుకోవడానికి వాష్ బేసిన్ ఉంటుంది, అది ఫిట్ చేసుకున్న పర్లేదు మనకు. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది చూడండి. సో స్విచ్ బోర్డ్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి ఇంకొక ప్లేస్ అక్కడ ఉందండి బల్బ్ కోసం, అక్కడ కూడా ఉంది మీకు సప్లై. అండ్ ఇది డోర్ ఇంకా చూసుకోండి, సింగిల్ డోర్ అనమాట. సో రీసెంట్ గా వీళ్ళు కొంచెం పెయింటింగ్ కూడా ఇచ్చినారు డోర్ కోసం. ఇంకా ఇదే అండి ఈ హాల్లో మనం, అంటే ఈ బెడ్రూమ్ లో ఇంతకంటే ఏమి లేదు చూపించడానికి. ఇంకోటి బెడ్రూమ్ లోకి వెళ్దాం, అది చైల్డ్ రూమ్ అంటే కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఉంటుంది ఎందుకంటే రూమ్ లో లైటింగ్ క్లియర్ చూడండి. ఫస్ట్ కిడ్స్ బెడ్రూమ్ అండి. సో కిడ్స్ అయినా వాడుకోవచ్చు, నార్మల్గా పెద్దవాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి, స్విచ్చెస్ ఇక్కడ ఉన్నాయి.
సో ఇక్కడ మనం ఒక బెడ్ ఇటు అరేంజ్ చేసుకుంటే చిన్న ప్లేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మన కబోర్డ్స్ సేమ్ చూడండి, ఆ రూమ్ లో లాగా ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇది నార్మల్ గా బీరువా మనం అటాచ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ బీరువా పెట్టుకోవచ్చు. సో బీరువా అనేది మనకు కనిపించదు అనమాట. సో పైన కూడా ఉన్నాయి చూడండి కబోర్డ్స్, ఇక్కడ అక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ రూమ్ లో మనకు స్పెషల్ ఏంటంటే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చూడండి. సో వెస్ట్రన్ టైప్ అనమాట, అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో షవర్ కూడా ఉంది మనకు. సో ప్లంబింగ్ కూడా ఏ ప్రాబ్లం లేదు. గీజర్ కోసం అక్కడ మనకు ప్లగ్ కూడా చూడండి, అక్కడ పైన మనకి గీజర్ పెట్టుకోవడానికి అక్కడ పైన ఉంది. అండ్ కొంచెం ఇక్కడ గ్లాసెస్ కూడా ఉన్నాయి ఏదైనా మనకు వెంటిలేషన్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కిటికీ ఉంటుంది వెంటిలేషన్ కోసం ఈ రూమ్ లో. ఈ కిటికీ పక్కనే డ్రెస్సింగ్ వాళ్ళు చేసుకొని మేకప్ అవ్వడానికి, పిల్లలు నార్మల్ గా చూసుకోవడానికి డ్రెస్సింగ్ ఎలా ఉందని చూడడానికి ఇక్కడ మిర్రర్ ఉంది. సో మిర్రర్ కి వచ్చేసి ఇక్కడ కింద చిన్న ర్యాక్ పెట్టారు, ఏదైనా మేకప్ ఐటమ్స్ కానీ దువ్వెన లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడండి పైన కూడా ఉన్నాయి మనకు, ఇక్కడ టోటల్ ఇవన్నీ ఉన్నాయండి కబోర్డ్స్. పైన కూడా చాలా స్పేస్ ఉంది. ఈ రూమ్ లో వచ్చేసి ఇంకా ఇంతే ఉందండి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ మనం టీవీ పెట్టుకుంటే టీవీ కోసం ఇక్కడ స్విచ్ బోర్డ్ సపరేట్ ఇచ్చారు. అండ్ ఏదైనా మనం ఇక్కడ వేరే ఐటమ్స్ అంటే ఫ్రిడ్జ్ లా పెట్టుకోమనుకోండి, ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం ఇచ్చారు. అండ్ ఏసీ కోసం కావాలంటే మనకు ఇక్కడ పైన చూడండి ఇక్కడ సప్లై ఉంది. అండ్ ఇక్కడ మనం నార్మల్ గా బెడ్ లైట్ వచ్చేసి పెట్టుకుంటే అది కూడా బాగుంటుంది. ఇంకా మనం నెక్స్ట్ బయటకు వెళ్దాం. సో ఈ రూమ్ లో ఇంతే అండి. ఇంకా మనం బయటకు వచ్చేస్తే ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. ఇది కిచెన్. సో కిచెన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు వచ్చేసి నార్మల్ గా పీయూపీతో కాకుండా వీళ్ళు వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారు. సో మార్బుల్ తో కిచెన్ చేయించారు. ఇక్కడ వెంటిలేషన్ మనకు స్మెల్ కానీ ఏదైనా స్మోక్ కానీ బయటకు వెళ్ళడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ ఆల్రెడీ ఉంది. అండ్ దానికి కనెక్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కనెక్షన్ తీసుకోవచ్చు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా డైరెక్ట్ అక్కడ తీసుకోవచ్చు. ఇంకా రూమ్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ చిన్న కిటికీ ఇచ్చారు. సో చూడండి. అండ్ పక్కనే హ్యాండ్ వాష్ కోసం లేకపోతే కూరగాయలు వాష్ చేసుకోవడం, వెజిటేబుల్ కోసం ఇక్కడ వాటర్ చూడండి. సో మనకు వాటర్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి మనకు గలీజ్ అవ్వకుండా వీళ్ళైతే టైల్స్ వేశారు. సో చూసుకోండి కిచెన్. సో చిన్నగా ఉంటుంది కిచెన్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ లో మనకు వస్తువులు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ కూడా చూడండి, మొత్తం కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి మన కిచెన్ లో పూజ గది ఉందండి. సో దేవుని కోసం ఇది పూజ గది అనమాట. సో చిన్నగా స్టైల్ గా పెట్టుకోవడానికి కొంచెం ఇది పూజ గది అనమాట. పక్కనే మనకు వచ్చేసి ఈ రూమ్ లో స్విచ్ బోర్డ్స్ చూడండి. సో స్విచ్చెస్ అని ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఈ రూమ్ లో వచ్చేసి చిన్న ట్యూబ్ లైట్ కాకుండా బల్బ్ పెట్టుకోవాలంటే ఇక్కడ బల్బ్ కోసం ఇక్కడ కూడా ఉంది చూడండి, పైన ఉంది. అండ్ ఒకవేళ మీకు ఏదైనా ఇంకా వేరే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ కాకుండా ఇటు సైడ్ ఫిట్ చేసుకున్నా ఇక్కడ మీకు అక్కడ ఉంది చూడండి, స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి అండ్ ప్లగ్స్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఈ రూమ్ లో మనకు వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ ఉందండి. సో ఇది చూడండి, ఇది కూడా మనకు వెస్ట్రన్ టైపే బట్ ఇండియన్ టైప్ లో సెట్ చేశారు దీన్ని. సో చిన్న బాత్రూమ్ అనమాట, కిచెన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొచ్చేసి ఈ రూమ్ కి మనకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక లైట్ పెట్టుకోవడానికి బల్బ్ సాకెట్ ఉంది. అండ్ ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఇంకొక ఇక్కడ సెల్ఫ్ ఉందండి, అంటే చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కానీ లేకపోతే ఏదైనా డాల్స్ అలా పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్విచ్ చూడండి, ఇక్కడ స్విచ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒక స్విచ్చెస్ ఉన్నాయి. అండ్ కింద కూడా మనకు చిన్న స్పేస్ ఉందన్నమాట ఇక్కడ ఇలా వస్తువులు పెట్టుకోవడానికి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదే రూమ్ లో మనకు వచ్చేసి ఇక్కడ పైన అనేది ఒక కబోర్డ్ ఉంది, ఇక్కడ పైన ఉంది. ఏదైనా మనకి అవసరం లేదు అనుకునే ఏదైనా యూజ్లెస్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ పాడేసుకొని క్లోజ్ చేసుకుంటే మనకైతే ఈ రూమ్ లో కనిపించదు అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ డోర్ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా కూడా ఏరియా డోర్ అనమాట. ఇది మీకు చూపిస్తాను ఇది కూడా. ఓకే, బ్యాక్ సైడ్ డోర్ ఎంట్రీ అండి. సో నార్మల్ గా హౌస్ కి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది బ్యాక్ డోర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళొచ్చు. సో బ్యాక్ సైడ్ చూసుకోండి వరనా, ఇక్కడ వాష్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ప్లేస్ ఉంది. సో వచ్చేసి మనకు బయట వాషింగ్ ఏరియా అనమాట, బట్టలు వాష్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకుంటే మనకు ఈ ప్లేస్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో చూసుకోండి ఇక్కడ ట్యాప్ కూడా ఉంది, వీళ్ళు క్లోజ్ చేశారు వెళ్ళిపోయారని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ట్యూబ్ లైట్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి బల్బ్ పెట్టుకోవడానికి ఉంది. సో ఇదండి వాషింగ్ ఏరియా అనమాట. సో మనకు బయట కొంచెం స్పేస్ లో బాగుంది ఇక్కడ. అండ్ ఇంకా మొత్తం మనం లోపలికి వెళ్ళి మీతో మాట్లాడుకుందాం. ఫైనల్ మనకు కావాల్సినది ఈ హౌస్ ఎంత ఉంది ఏంటి దీన్ని చెప్పే ప్రైస్ ఎంత. ఇది వచ్చేసి 850 స్క్వేర్ ఫీట్స్ అండి, 850 స్క్వేర్ ఫీట్స్. దీనికి కస్టమర్ వచ్చేసి మనకు చెప్పే ప్రైస్ వచ్చేసి 38 lakhs, 38 లక్షలు అండి. అండ్ ఇదే ఫిక్స్డ్ అయితే కాదు, సో కొంచెం స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అది మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి టోటల్ హౌస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు వాళ్ళతో మేము అడిగి చెప్తాము.
సో అంతేగాని మేము చెప్పింది అయితే ఫిక్స్డ్ కాదు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, అక్కడ కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైనా ఈ ఇంటి గురించి డీటెయిల్స్ కానీ ఇది లొకేషన్ ఎక్కడ ఏంటి అర్థం కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మేము మీకు చూపిస్తాము తీసుకొచ్చి. సో టోటల్ అన్ని హౌస్ అయిపోయిన తర్వాత మీరు నచ్చి మీరు ఓకే అనుకుంటేనే అప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మేము చెప్తే మీకు అర్థం కాదు. సో ఫస్ట్ వచ్చేసి ఒకసారి హౌస్ రండి, చూసిన తర్వాత నచ్చితే మీరు డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ దాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ, అంటే కొత్తగా ఎవరైనా హౌస్ కొనాలనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు మంచి హౌస్ తక్కువ బడ్జెట్లో మేము చూపిస్తాము. అండ్ మీకు ఇచ్చిన హౌస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ఏది కూడా లేకుండా మీకు క్లియర్ కట్గా మంచి హౌస్ మీ చేతికి ఇచ్చేంత వరకు మా రెస్పాన్సిబిలిటీగా మేమైతే వర్క్ చేస్తామండి. సో ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము ఏదైనా ఇంటి హౌస్ మీకు పెట్టామంటే వెంటనే నోటిఫికేషన్ వస్తే మీరు చూడడానికి త్వరగా అవుతుంది. లేకపోతే మీకు ఎప్పుడో పెట్టిన వీడియోని మీరు ఎప్పుడో చూసి కాంటాక్ట్ చేసి మాకు పలానా హౌస్ కావాలంటే ఆ హౌస్ అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం రాకూడదంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీకైతే త్వరగా నోటిఫికేషన్ వస్తుంది, త్వరగా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇవన్నీ మీకు త్వరగా జరగాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవాలి. ఓకే, సో అందుకోసం చెప్తున్నామండి, మాకు ఫాలోవర్స్ కోసం అంటే కాదు. సో జెన్యున్ గా హానెస్ట్ గా మేమైతే తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్ చూపిస్తాము, ఎటువంటి ప్రాబ్లం లేని హౌస్ మేమైతే చూపిస్తాము. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇంట్లో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై.